హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ నార్మల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా కటింగ్ చేస్తే సరిపోతుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం నార్మల్గా బ్యాక్ పార్ట్తో కటింగ్ చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బాగా లూజ్ వచ్చేసి చెస్ట్ అనేది కిందకి జారిపోయినట్టు ఉంటుంది. అలా కాకోకుండా చిన్నగా మార్పు చేసి ఏ విధంగా కటింగ్ చేసుకుంటే చక్కగా ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది అనేది కటింగ్ చేసి చూపిస్తాను. ఇది మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ని మనం ఎప్పుడైనా కింద సైడు టేప్ తీసుకుని అటు ఒక 2 అంగుళాలు అలాగే ఫిట్టింగ్ సైడ్ ఒక 2 అంగుళాలు ఇలా మార్క్ చేసుకుని లైన్ గీసుకుని మనం మడత పెట్టి క్రాస్గా వేసుకుని కటింగ్ చేసుకుంటాం కదా. ఇలా మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఈసారి అలా కాకుండా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా వేసుకోవాలి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసామో ఆ విధంగానే వేసేసుకుని లెంత్ అనేది తగ్గించి కటింగ్ చేసుకోవాలి. ఇలాగా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా వేసేసుకోవాలి. కింద సైడు 2 అంగుళాలంత క్లాత్ని మడత పెట్టుకోకుండా నార్మల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ నెక్ లెంత్ కొలుసుకోవాలి. 6.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా ఇలాగా బాక్స్ లాగా మనం గీసుకుంటాం కదా, దానికి ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మోల్ కోసం బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని 1.5లోకి సగానికి అంటే 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఆర్మోల్. ఇప్పుడు మనం టేప్తో కొలుసుకోవాలి. పొడవు కొలుసుకుని 12.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మన షేప్ బెల్ట్ 3 అంగుళాలు, ఈ సైడు ఫిట్టింగ్ దగ్గర 2.5 ఇలా మార్క్ చేసి ఇలా షేప్ బెల్ట్ ఆకారం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మరొకసారి మనం టేప్ తీసుకుని కొలుసుకోవాలి. చూసారు కదా, ఇలా కొలిసిన తర్వాత 12.5 ఉంది. అంటే షోల్డర్ దగ్గర ఒక అరంగుళం, ఇక్కడ కింద సైడ్ ఒక అరంగుళం పోయి మొత్తం మనకి 11.5 ఉంటుంది. అప్పుడు మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి క్లాత్ అనేది ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇట్లాగా మనం క్లాత్ అనేది తీసుకోవాలి. తర్వాత టక్స్ కూడా తీసుకునేటప్పుడు 3.5 దగ్గర తీసుకోవాలి. పైకి వచ్చేసరికి 2 అంగుళాల దగ్గరే తీసుకుని మడత పెట్టి కుట్టుకోవడానికి ఆ సైడ్ ఒక అంగుళం ఈ సైడ్ ఒక అంగుళానికి మార్క్ చేసి ఇలాగా టక్స్ని మార్క్ చేసుకోవాలి. టక్స్ అనేది పొడవు అనేది పెంచుకోకూడదు. అలా మనం పెంచుకుంటే కనుక ఇలా మనకి సూదుల్లాగా నిలబడి చూడడానికి అందంగా ఉండదు. అదే చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఆ విధంగా కొంచెం టక్స్ అనేవి పొడవుగా పెట్టుకుంటే స్ట్రైట్గా నిలబడి చూడడానికి బాగుంటుంది. అందుకని చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మార్పులు చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ని పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది మధ్యలో లూజ్ రాకోకుండా పొడవు అనేది పెరక్కోకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మన భుజాలు అనేవి జారుకోకుండా హుక్ సైడ్ ఒక పావంగుళం, షోల్డర్ దగ్గర ఒక పావంగుళం అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని కుట్టు కోసం ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత స్టెప్ వచ్చి మెయిన్గా మనకి షేప్ బెల్ట్ కదా, షేప్ బెల్ట్ కోసం లైనింగ్ కనుక మనకి ఎక్స్ట్రా ఉంటే ఇలా డబుల్ ఫోల్డ్ కింద వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు టేప్ తీసుకుని ముందుగా మనం వెడల్పు కొలుసుకోవాలి. ఇలా వెడల్పు కొలుసుకున్న తర్వాత వెడల్పు మనకి ఎంత సరిపోతుంది అనేది కొలుసుకోవాలి. హుక్ సైడు మనం కుట్టిన తర్వాత 3 అంగుళాలు, అలాగే ఫిట్టింగ్ దగ్గర 2.5 మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసం 1 అంగుళం, అలాగే ఈ సైడ్ కూడా 1 అంగుళం పెంచుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ అనేది మందంగా ఉంటే కనుక ఎదడ మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. అందుకని షేప్ బెల్ట్ దగ్గర మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనకి లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి డబల్ ఫోల్డ్ చేసి నేను కటింగ్ చేశాను. ఈ విధంగా షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ అయిన తర్వాత బ్లౌజ్ పీస్ పైన పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేసి చూపిస్తాను. ముందుగా మన బ్లౌజ్ పీస్ తర్వాత లైనింగ్ పెట్టుకుని ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి కుట్టుకోవాలి. ఇలా మనకి డబల్ క్లాత్ ఉంటే కనుక లైనింగ్ని ఇలా మధ్యలో పెట్టుకుని కటింగ్ చేసుకుని కుట్టుకోవటమే. లేదు లైనింగ్ లేదనుకుంటే వేరే క్లాత్ని అటాచ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది మందంగా ఉండి షేప్ అనేది కరెక్ట్గా నిలబడటానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా మన బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ని కలిపేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసేయాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ కుట్టుకునేటప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా టక్స్ ముందు లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కలిసి ఉండే విధంగా ఇట్లాగా కుట్టుకుంటే కనుక టక్స్ మధ్యలో గ్యాప్ అనేది రాకోకుండా మన టక్స్ అనేవి కరెక్ట్గా నిలబడతాయి. మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి టక్స్ కుట్టేటప్పుడు పొడవు కుట్టుకోకూడదు. మనకి 2 అంగుళాలంత పొడవు సరిపోతుంది. ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకుంటే కనుక మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. చెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి ఏ విధంగా కుట్టినా కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా టక్స్ కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న మార్పులు మనం చేసుకుని కటింగ్ చేసేటప్పుడు అలాగే కుట్టుకునేటప్పుడు ఈ విధంగా కనుక చిన్న చిన్నగా మనం మార్పులు చేసి కుట్టుకుంటే చెస్ట్ దగ్గర కరెక్ట్గా మనకి సరిపోతుంది. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.